So today we are continuing discussing the verse which we studied yesterday. నిన్న మనం చదివినటువంటి శ్లోకం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చర్చించడం కొనసాగిద్దాం. I will just read verse myself and then we will start the discussion. శ్లోకం నేనే స్వయంగా చదువుతాను, తర్వాత మనం దాని వివరణ మొదలు పెడదాం. రూపం యదేతదవబోధరసోదయేన శశ్వన్నివృత్తతమసః సదనుగ్రహాయ ఆదౌ గ్రహీతమవతారశతైకబీజం 𝗂𝐨𝐵ₐ Maybe you can just read the translation. అనువాదం. నేను గాంచెడి ఈ రూపము నిత్యముగా కల్మషరహితమై ఉండి అంతరంగిక శక్తి యొక్క ప్రకటముగా భక్తుల యొద్ద కరుణను చూపుటకే అవతరించినది. ఈ అవతారము పలు ఇతర అవతారములకు మూలమై ఉన్నది. నీ నాభిభవనము నుండి ఉత్పన్నమైన కమలము నుండి నేను జన్మించి తిని. So Lord Brahma, he is giving his personal account of his seeing the Lord. కాబట్టి బ్రహ్మదేవుడు తాను స్వయంగా భగవంతుడిని చూసినటువంటి ఉదంతం ఏదైతుందో దాన్ని వివరిస్తూ ఉన్నాడు. And by his statements it is certified that Lord can be understood only by his mercy. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క ప్రకటనల ద్వారా మనకి ధృవీకరించబడినటువంటి విషయం ఏమిటంటే భగవంతుణ్ణి కేవలం భగవంతుని కృప ద్వారా మాత్రమే మనం అవగతం చేసుకోగలం. సో by our own efforts we cannot understand or realize God. మన యొక్క స్వంత ప్రయత్నాల ద్వారా భగవంతుడు ఎవరు అనే దాన్ని కానీ భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకోవడం కానీ సాధ్యం కాదు. Lord Brahma further in 10th canto will say Yane prayasaudapasanamanta eva jivanti sanmukharitam bhavadiya vartam sthane kshutigatam tanuvang manobhir yopi. What is the last line? Ye ajita jitopi asitaistrilokyam. So when one gives up the efforts to understand God by his own bala, by his own efforts. 10వ స్కందంలో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క స్వంత ప్రయత్నాల ద్వారా తన స్వంత బలం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని ఆపివేస్తాడో, and he approaches the devotees and hears from them, ఎప్పుడైతే అతడు భక్తులను ఆశ్రయించి వారి నుంచి శ్రవణం చేస్తాడో, by that process the Lord, he is invincible, agrees to be understood by such person. కానీ ఎవరి యొక్క అవగాహనకు అందుబాటులో ఉండనటువంటి స్వామి ఎప్పుడైతే ఈ విధంగా మనం భక్తులను ఆశ్రయించి వారి నుండి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఆయన తనను తాను అర్థం కావడానికి ఒప్పుకుంటాడు అన్నమాట. సో టుడే we will discuss why is it so that by our own efforts we cannot know God. కాబట్టి మనం ఈరోజు ఎందుకని మనం మన స్వప్రయత్నం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోలేమో తెలుసుకుందాం. And how does this process of God revealing himself works. మరి భగవంతుడు తనను తాను స్వయంగా వ్యక్తం చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. So the modern scientific method of understanding the reality is imperfect. ఈ ఆధునిక సైన్స్ పరమైనటువంటి విధానం ఏదైతే ఉందో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అది అపరిపూర్ణమైనటువంటిది. That is based on the premise that our present senses are sufficient to understand the reality. ఈ సైన్స్ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది ఏ అవగాహనపై ఆధారపడి ఉందంటే
మన ప్రస్తుత ఇంద్రియాలు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతాయి అనేటువంటి అభిప్రాయంపై. So we will just see what are the problems with this. కాబట్టి ఈ ప్రక్రియతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటో మనం చర్చిద్దాం. Just a little history of how this modern scientific approach evolved. అసలు ఈ ఆధునిక సైన్స్ యొక్క విధానం ఏదైతే ఉందో అది ఏ విధంగా పరిణతి చెందిందో మనం చూద్దాం కొద్దిగా దాని యొక్క చరిత్ర. Before 1610 17th century, primarily people used to believe in authorities. 16-17 శతాబ్దాలకు ముందు జనులందరూ కూడా ప్రామాణికులపై విశ్వాసం ఉంచడాన్ని కొనసాగించేవారు. There were great thinkers like Aristotle, and then Bible, Christianity was there, and okay, because it is said in Bible and Aristotle and people like that, they say, so people used to just believe them. అరిస్టాటిల్ లాంటి పెద్ద ఆలోచన పరులు ఉండేవారు. అలాగే ఈ క్రైస్తవ మతం ఉంది, బైబిల్లో కూడా చెప్పబడింది. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకునేవారంటే సరే బైబిల్లో చెప్పబడి ఉంది కదా కాబట్టి మనం దాన్ని విశ్వసించాలనుకునేవారు. And for those philosophers, knowledge was, this philosophy and knowledge was separate from the practical world. Knowledge for the sake of knowledge. It is not necessarily connected with our practical world. అయితే అప్పుడు ఉన్నటువంటి ఆలోచన పరులు వాళ్ళు ఏమనుకునేవారంటే ఈ జ్ఞానము తత్వం అనేటువంటి దానికి మన దైనందిన జీవితంలో ఉండే ఆచరణాత్మకమైనటువంటి విధానాలు ఏవైతున్నాయో దానికి దీనికి సంబంధం లేదు. జ్ఞానం అనేది జ్ఞానం వరకే, ఈ ఆచరణ అనేది వేరే, దానికి దీనికి సంబంధం లేదు అనుకునేవారు. So in 16th 17th century there happened what we call the scientific revolution. అయితే 16-17 శతాబ్దాల్లో మనం ఈ సైన్స్ విప్లవం అనేటువంటిది చోటు చేసుకుంది. సో both these practices came under question. అయితే ఈ రెండు విధానాలు కూడా ప్రశ్నించబడ్డాయి. Why we should just believe anyone? We should have first hand experience of everything, then only we should accept it. ఏ ప్రశ్నలు ఏమనెత్తారంటే మనం ప్రతిదాన్ని కూడా అసలు ఎవరినైనా సరే ఎందుకు విశ్వసించాలి, మొట్టమొదట మనం స్వయంగా తెలుసుకునే దాని నిరూపణ అయితేనే మనం విశ్వసించాలి అనేటువంటి భావనకు వచ్చేసారు. సో షో మీ ఐ కాంట్ బిలీవ్ ఎనీథింగ్, షో మీ, ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్, దెన్ ఓన్లీ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ట్రూత్. కాబట్టి నేను నమ్మేటువంటి ప్రసక్తి లేదు, నాకు చూపించండి, చూపిస్తేనే నేను నమ్ముతాను అనే భావన వచ్చింది. అండ్ సెకండ్ చేంజ్ వాస్ దట్ దిస్ ఫిలాసఫీ it should have some practical use, otherwise it is useless. రెండవ అంశం ఏమిటంటే ఈ తత్వం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ఏదైనా ఆచరణాత్మకంగా మనకు ఉపయోగపడాలి, ఉపయోగపడకపోతే తత్వం వల్ల ప్రయోజనం ఏమిటి అనే భావన వచ్చింది. సో ఫ్రమ్ దేర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్, దట్ ఈస్ టెక్నాలజీ, టెక్నాలజీ బికేమ్ ఇంపార్టెంట్, దట్ సైన్స్ షుడ్ బి హ్యావింగ్ సమ్ ప్రాక్టికల్ యూజ్. అప్పటి నుంచి సైన్స్ అనే దానికి సాధనపూర్వకమైనటువంటి వినియోగం ఉండాలని చెప్పి అప్పటి నుంచి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందిందనమాట. Now there is one word called empiricism. Empiricism అనేటువంటి ఒక మాట ఉంది, which means that what we perceive by our senses is knowledge. దాని అర్థం ఏమిటంటే మన ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే అనుభూతి చెందుతామో అదే జ్ఞానము అని. So with the science we wanted to distinguish valid perception from invalid perception. అయితే సైన్స్ ద్వారా ఉపయోగకరమైనటువంటి అనుభవం, ఉపయోగం లేనటువంటి అనుభవం అనేటువంటి రెండింటిని కూడా విడదీయాలనుకున్నారనమాట. So for that there were some basic premises, axioms which were accepted for scientific investigation. అయితే ఈ సైన్స్ పరమైనటువంటి ఈ పరిశోధన ఏదైతే ఉందో దానికోసం కొన్ని భూమికలను వాళ్ళు ఎంచుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వన్ axiom, one presumption of science is that whatever rules of nature
we observe in laboratory, they should be existent all over the universe, at all distances, at all times, at all places. అయితే అందులో వారు తీసుకున్నటువంటి ఒక భావన ఏమిటంటే, మనం ప్రయోగశాలలో ఏవైతే ప్రకృతి నియమాలను మనం పరీక్షిస్తూ ఉన్నామో ఇవే నియమాలు విశ్వవ్యాప్తంగా అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని చోట్ల కూడా వర్తించాలి అనేటువంటి ఒక భావనకు వాళ్ళు వచ్చారు. But can we empirically verify this? కానీ దీన్ని మనం మన ఇంద్రియానుభూతి ద్వారా దీన్ని మనం తెలుసుకోగలమా? We cannot go everywhere in the universe. మన విశ్వంలో అన్ని చోట్లకి వెళ్ళలేం కదా. We have no ways to testify that this is truth, because all distances, all places, all times, we cannot go in the past, we cannot go. So we are limited. We cannot, by the scientific method itself, it is unprovable. కాబట్టి మనం ఏకకాలంలో అన్ని చోట్లకి, అన్ని ప్రదేశాలకి, అన్ని సందర్భాల్లోకి మనం వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం ప్రయోగశాలలో నిరూపించామో అదే అన్ని చోట్ల కూడా అస్తిత్వంలో ఉంటుందనేటువంటి దాన్ని మనం చెప్పలేం. కాబట్టి సైన్స్ విధానం ద్వారానే ఈ సైన్స్ ఏదైతే విధానంలో వెళుతుందో అది సరికాదనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. Therefore these are called axioms. These are beyond scientific proof, but they are accepted as too obvious to be true. కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్ ద్వారా అర్థం too obvious not to be true. కాబట్టి ఇవన్నీ సైన్స్ ద్వారా మనం అర్థం చేసుకోలేనివి అయినప్పటికీ కూడా వాటిని వాళ్ళు ఏ విధంగా స్వీకరించారంటే, ఖచ్చితంగా ఇవి నిజమే అయ్యుండో తీరాలి, ఎందుకంటే ఇలాగే జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు గ్రహించారు. But this itself gives us an understanding that this whole science is one approach, it's a one possibility. Okay, if these axioms are true, then we will proceed. But it doesn't necessitate that it cannot be false, and therefore there cannot be completely other way of looking at the things. కాబట్టి ఈ సైన్స్ ఏవైతే మొట్టమొదట కొన్ని పరిగణనలు చేసిందో, ఒకవేళ అవి నిజమైతే అప్పుడు సైన్స్ ఏదైతే ఒక ప్రక్రియను ఎంచుకుందో ఆ మార్గం సక్రమంగా నిజం అవుతుంది. లేకపోతే వీళ్ళు ఏదైతే సైన్స్ని ఒక ఉపకరణంగా ఎన్నుకున్నారో అప్పుడు అవన్నీ కూడా నిజమై ఉండాల్సినటువంటి అవసరం లేదు. Next problem is, when we say that sense perception is way to understand the reality, actually by sense perception we can only know the effect of reality on our senses and not exactly what the reality is. అయితే మరొక సమస్య ఏమిటంటే, ఇందులో ఇంద్రియానుభూతి ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చెల్లదు. కారణం ఏమిటంటే, మనం ఏదైతే అనుభూతి చెందుతున్నామో ఆ సత్యం యొక్క ప్రభావం మన ఇంద్రియాలపై ఏదైతే పడుతుందో దాన్ని అనుభూతి చెందుతున్నాం తప్ప ఆ సత్యాన్నే స్వయంగా మనం అనుభూతి చెందడం లేదు. For example, in daytime, ఉదాహరణకు పగటి సమయంలో we are seeing these leaves. What color we are able to see these leaves, trees leaves? ఇప్పుడు మనం పగటి సమయంలో మనం చూస్తున్నాం, ఇక్కడ చెట్లకి ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు ఏ రంగులో ఉన్నాయి? Green. ఆకుపచ్చ రంగులో. In the night, what we will see their color? మరి రాత్రి సమయంలో వాటి రంగు ఎలా కనిపిస్తుంది మీకు? Black. నల్లగా ఉంటుంది. So are we able to ensure what is the real color of the leaves? మరి ఆ ఆకుల యొక్క నిజమైనటువంటి రంగు ఏమిటో మనం నిర్ధారించగలుగుతున్నామా? We can only say what is the effect of those leaves on our senses. We cannot say what exactly these leaves are. మనం చెప్పగలిగిందల్లా ఏమిటంటే, ఆ ఆకులు మన యొక్క దృశ్య శక్తిపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఏ రంగు చూపిస్తున్నాయో అది చెప్పగలం, కానీ వాస్తవంగా ఆకులు ఏ రంగులో ఉన్నాయో మనకు తెలియదు. Next problem is that whatever we perceive based on our mentality, consciousness, we give a meaning to that whatever we are able to perceive. మరొక సమస్య ఏంటంటే, మన యొక్క మనస్తత్వాన్ని బట్టి, మన యొక్క చైతన్యాన్ని బట్టి మనం ఏవైతే ఇంద్రియానుభూతిని పొందుతూ ఉంటామో మనం ఆ విధమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటాం. So sense perception means mental state of the sense data. That is the mental picture which is created out of whatever impressions are there on our senses. That's all. కాబట్టి ఇంద్రియానుభూతి అంటే ఏమిటంటే, ఆ ఇంద్రియాలను ఎవరైతే కలిగి ఉన్నారో వారి యొక్క మనస్తత్వంపై ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుందో మనం ఆ విధమైనటువంటి నిర్ధారణలకు వస్తూ ఉంటాం. For example, if now what is this? This is a table, correct? ఇప్పుడు ఉదాహరణకి ఇదేమిటిది? ఇది ఒక బల్ల. So I am perceiving something. This something is going in my eyes and through the eyes in my mind, and
for that finally I take it, okay, this is a table. ఇక్కడ నాకు ఏ అనుభూతి కలుగుతుంది అంటే నా కళ్ళకు ఇక్కడ ఒక బల్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఆ విధమైనటువంటి ప్రభావం నాపై పడుతుంది, కాబట్టి నేను నిర్ధారిస్తున్నాను ఇక్కడ బల్ల ఉంది అని చెప్పి. Now there is a small ant also crawling. మరి ఈ బల్లపై చిన్న చీమ కూడా పాకుతూ ఉంది. This table is also putting impression on the eyes of the ant. మరి ఇదే బల్ల ఆ చీమ కళ్ళపై కూడా ఒక విధమైనటువంటి చిత్రాన్ని ఇస్తూ ఉంది. So but what is the mental picture created in the eyes of the ant? It is not table for the ant. కానీ చీమ కళ్ళల్లో ఏదైతే ప్రభావం పడుతుందో దాని ప్రకారం ఇది బల్ల కాదు, అది ఏదో అనుకుంటుంది అది. Maybe for the ant it is like a highway. మరి బల్లకి బహుశా చీమకి బహుశా ఇది ఒక రాజమార్గం లాగా అనిపిస్తుందేమో, హైవే లాగా. There may be some small piece of sugar lying somewhere and she sees that this is nice highway to achieve my destination. బహుశా ఈ బల్ల మీద ఎక్కడ చిన్న చక్కెర పలుకు ఉంటుంది, అది చూసి ఓహో ఆ చక్కెర పలుకును చేరుకోవడానికి నాకు ఇది ఒక హైవేలా ఉందని చెప్పి అనుకుంటుంది ఆ చీమ. So is this a table or is this a highway? మరి ఇది రాజమార్గమా లేకపోతే బల్ల? We cannot say for sure. It is just the mental picture created out of the same sense data perceived. కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే అదే ఇంద్రియ సమాచారం మనకి ఏదైతే లభిస్తుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అది ఏమిటనేది మనం చూసే విధానం. Then another problem is, what about the reality which is beyond the sense perception? మరి ఇక మరొక సమస్య ఏమిటంటే ఇంద్రియానుభూతికి పరమైనటువంటి సత్యం ఏదైతే ఉందో దాని సంగతి ఏమిటి? Is there no possibility that there is reality, there are things which are beyond our perception power? మరి మన యొక్క ఇంద్రియ గ్రాహ్య శక్తి ఏదైతే ఉందో దానికి అతీతమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అతీతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటి సంగతి ఏమిటి? We know that dogs can hear the sounds which we cannot. మనకు తెలిసిన విషయమే కదా, కుక్కలు మనం వినలేనటువంటి శబ్దాలు వినగలుగుతాయి. So there will be sounds which dogs cannot hear, or anybody, none of us can hear. అలాగే కుక్కలు కూడా వినలేని శబ్దాలు ఉంటాయి, లేదా మనలో ఎవరు కూడా వినలేని శబ్దాలు కొన్ని ఉంటాయి. So if we think that whatever I can see is truth and whatever I cannot see is non-truth, so that statement is wrong. కాబట్టి నేను చూసేది సత్యము, నేను చూడలేనిది అసత్యం అనుకుంటే ఆ ప్రకటన తప్పు. Another problem with this approach is that science is trying to find cause of everything. ఈ విధానంతో వచ్చినటువంటి మరొక సమస్య ఏమిటంటే సైన్స్ ప్రతిదాని యొక్క మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తుంది. That is one of the important purpose of science, to find the cause of everything, to go into the depth of everything. To understand the whole world, we need to know the cause of everything. మరి సైన్స్ యొక్క చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఇది ఏమిటంటే మనం చూసే ప్రతి దాని యొక్క మూలం ఏమిటి అనేది అర్థం చేసుకోవడం. ఆ దాని ద్వారానే మూలం అర్థం అయితేనే మిగతా విషయాలు అర్థమవుతాయి కాబట్టి. So there is a cause and then there is a effect. So effect is, say for example, this pillar is an effect. The cause of this pillar is a tree from which this effect has come into existence. కాబట్టి ఒక ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంటుంది, ఒక ఫలితం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక స్తంభం ఉంది, ఈ స్తంభానికి మూలం ఏమిటి అంటే ఒక చెట్టు. దిస్ ఈజ్ యాక్చువల్ సిమెంట్ పిల్లర్. సెన్స్ పర్సెప్షన్. కాబట్టి అదే ఇంద్రియానుభూతి గురించి మనం చెప్పుకుంటున్నాం, అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. సో బట్ కాజ్ విల్ ఆల్వేస్ ప్రిసీడ్ ద విజిబుల్ ఎఫెక్ట్. కాబట్టి ఈ కారణం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా అది కనిపించేటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని ప్రభావితం చేస్తుంది అనమాట. దట్స్ వై వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్. దట్ మీన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. అందుకే మనం ప్రతిదానికి కూడా మూలాన్ని కనుగొనాలనుకుంటున్నాం, ఎందుకంటే చూస్తే మనకి అసలు విషయం అర్థం కాదు కాబట్టి దాని మూలం ఏమిటో తెలుసుకోవాలనుకుంటాం ప్రతిదానికి. సో దేర్ఫోర్ కాజ్ కెన్ నెవర్ బి పర్సీవ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఈ మూలం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక వస్తువుగా మనకు కనిపించదు. బట్ వాట్ ఎవర్ కెనాట్ బి పర్సీవ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ట్రూత్. కానీ ఏదైతే వస్తువుగా మనకి అనుభూతి కలుగదో అది సత్యం కాదు, ఈజ్ నాట్ రియల్ అకార్డింగ్ టు ద సైన్స్. ఎందుకంటే సైన్స్ ప్రకారం, సైన్స్ వాళ్ళు అదేగా అనుకుంటారు, మనకి ఒక వస్తువులాగా కనిపించాలి, కనిపించకపోతే అది నిజం కాదు. సో అల్టిమేట్లీ బై ద వెరీ డెఫినేషన్ సైన్స్ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అన్ ఆబ్జెక్టివ్ కాజ్. కాబట్టి ఈ విధంగా నిర్వచనం ప్రకారం చూసినట్లయితే ఈ సైన్స్ అనేది ఎప్పటికీ కూడా మూలమైనటువంటి ఆ వస్తువుని కనుగొనలేదు. దేర్ఫోర్ all scientific theories ultimately end up this, yeah, we found the cause, this is because of that.
and then we found the next cause. And ultimately, final cause, we don't know. అందుకే మీరు చూడండి, ఏ సైన్స్ పరిశోధనలు అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మూలం ఇది, దీనికి మూలం ఇది, దీనికి మూలం ఇది, మరి అంతిమ మూలం ఏమిటంటే మాకు తెలియదు, మేము కనుక్కోలేమని చెప్పంటారు. Because if they will find that cause, that means they are able to perceive that, then there will be a further cause to it which they are not able to perceive right now. ఎందుకంటే ఒకవేళ ఆ మూలాన్ని వాళ్ళు చూడగలిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దానికి ఇంకొక మూలాన్ని వాళ్ళు కనుగొనాల్సి వస్తుంది, కానీ ఆ మూలం ఎలాగో కనిపించలేదు, కాబట్టి అది వాళ్ళ వల్ల కాదు. So because of this, there evolved another era in the 18th century which was called Enlightenment era. అందుకోసమే ఈ సమస్యలు ఉండబట్టే మళ్ళీ 18వ శతాబ్దంలో మరొక ఆలోచన విధానం బయలుదేరిందన్నమాట. దాన్ని జ్ఞానోదయ శకం అని చెప్పి అంటారు. Now science moved to another stage. ఇప్పుడు సైన్స్ మరొక దశకు చేరుకుంది. There was a philosopher at that time, René Descartes. అక్కడ డెస్కార్టే అనేటువంటి ఒక తత్వవేత్త ఉండేవాడు ఆ సమయంలో. He proposed that I think, therefore I am. అతడు ఏమని ప్రతిపాదించాడంటే, నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి నేననేవాడిని ఉన్నాను అని చెప్పి అన్నాడు. What is the proof that I exist? నేను ఉన్నాను అనే దానికి నిరూపణ ఏమిటి అసలు? Because I think, and నేను that is the ఆలోచిస్తున్నాను proof. కదా, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి అదే సాక్ష్యం, నేనున్నాను అనే దానికి. So logic is the proof. కాబట్టి ఈ తర్కం అనేదే సాక్ష్యం. So from that time onwards, scientific community started accepting that anything which has any mathematical proof overrides కాబట్టి అప్పటి నుంచి ఈ సైన్స్ వర్గం వాళ్ళు ఏమని పరిగణించడం మొదలు పెట్టారంటే, దేనికైతే గణితపరమైనటువంటి తర్కం అనేటువంటిది ఉంటుందో దాన్ని మనం ప్రమాణంగా స్వీకరించవచ్చు అని. So then Einstein, Eddington, these scientists came and they proposed that if there is a theory which is mathematically logical, then it is to be accepted as truth irrespective of whether we have an observation to back it up or not. తర్వాత ఐన్స్టీన్ లాంటి మరికొంతమంది సైంటిస్టులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఏదైనా సిద్ధాంతం తీసుకోండి, ఒకవేళ గణితపరమైన తర్కంతో దాన్ని మనం నిరూపించగలిగితే అప్పుడు మన కళ్ళకి కనిపించకపోయినా ఆ సత్యం అనేటువంటిది ఉంది, ఆ వస్తువు అనేది ఉంది అనేది మనం అంగీకరించవచ్చు అని చెప్పి అన్నారు. So therefore scientists now say there are black holes. అందుకే ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారంటే, ఈ నల్లని రంధ్రాలు అనేవి ఉన్నాయి ఎక్కడో అని చెప్పి అంటారు. Who has seen those black holes? మరి ఎవరు చూసారా నల్లని రంధ్రాలు? No one has seen. ఎవరు చూడలేదు. Can anyone see? ఎవరైనా చూడగలరా మీలో? No one can see. ఎవరో చూడలేరు. Then how do you know that they exist? మరి అవి ఉన్నాయని మీకు ఎలా తెలుసు? Because our mathematical calculation says that they should exist. ఎందుకంటే మా గణితపరమైనటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అది ఉండే అవకాశం ఉందని చెప్తున్నాయి కాబట్టి. So now we have entered into very different era that according to science itself, if it is logical, then you have to accept it. ఇప్పుడు మనం మరి సరికొత్త శకంలోకి ప్రవేశించాం. ఏమిటంటే తర్కబద్ధంగా అది చక్కగా అనిపిస్తే అప్పుడు అది నిజమేనని మనం నమ్మాల్సిందే. So therefore now black holes, Higgs boson, which nobody has seen, are accepted as reality, and what we see becomes just concept. Like particle, it is just a wave. We are not sure. Whatever we are seeing is actually not like that. But what we are not seeing is accepted as truth. కాబట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ నల్లని రంధ్రాలు లేకపోతే కంటికి కనిపించినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఇప్పుడు తర్కబద్ధంగా అవి సాధ్యమే కాబట్టి వాటిని నమ్ముతున్నారు. కానీ మన కంటికి కనిపించేది ఏదైతే ఉందో అది అలాగే ఉండాల్సిన అవసరం లేదు, అది వేరే విధంగా కూడా ఉండొచ్చు. మన కళ్ళకు కనిపించేది అలాగే ఉందని మనం చెప్పలేము, కానీ కళ్ళకు కనిపించినవి కూడా నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. So therefore not recently means some decades before, one philosopher said that today we are in a stage that whatever fits with our common sense, for most of the part it will not be science. Whatever is appealing to a common sense will not be scientific. అయితే కొన్ని దశాబ్దాల క్రిందట మరొక సైంటిస్ట్, ఒక తత్వవేత్త వచ్చి ఏమన్నాడంటే, మన ఇంగిత జ్ఞానానికి ఏదైతే సక్రమంగా అనిపిస్తుందో అది సైన్స్ అయి ఉండాల్సిన అవసరం లేదని చెప్పన్నాడు. Anyway, the problem with this logic is, logic only gives us probabilities. It does not tell us what is truth. కాబట్టి ఈ తర్కం అనే దాంతో వచ్చిన సమస్య ఏమిటంటే, ఈ తర్కం అనేది మనకి అవకాశాల గురించి చెబుతుంది కానీ సత్యం ఏమిటో నిరూపణ చేయదు. Like I tell one story.
ఎలాగంటే నేను ఒక కథ చెబుతాను. Anyway, devotees have started feeling sleepy, so some storytelling time should be there now. ఎందుకంటే భక్తులకు ఎలాగో నిద్ర రావడం ప్రారంభించింది కాబట్టి ఇది కథ చెప్పాల్సిన సమయం ఇప్పుడు. So one scientist was doing one experiment. ఒక సైంటిస్ట్ ఒక పరిశోధన చేస్తున్నాడు, ప్రయోగం చేస్తున్నాడు. So he took a cockroach. అతడు ఏం చేశాడంటే ప్రయోగంలో భాగంగా ఒక బొద్దింకను తీసుకున్నాడు. So he spoke in the ears of the cockroach, run. అతడు ఏం చేశాడంటే ఆ బొద్దింక చెవుల్లో పరిగెత్తు అని చెప్పి అరిచాడు. And then the cockroach started running. అప్పుడు ఆ బొద్దింక పరిగెత్తడం మొదలుపెట్టింది. Then stage 2 of the experiment, he broke one of the leg of the cockroach. ఇక ప్రయోగంలో రెండవ దశలో ఏం చేశారంటే ఆ బొద్దింక యొక్క ఒక కాలుని విరిచేశాడు. Then again he told the cockroach, run. మళ్ళీ ఏం చేశాడంటే ఆ బొద్దింక చెవులో పరిగెత్తు అని చెప్పి మళ్ళీ అన్నాడు. Then the cockroach ran but with little difficulty. మళ్ళీ బొద్దింక పరిగెత్తింది కానీ కొంచెం కష్టపడుతూ పరిగెత్తింది. Then stage number 3, he broke another leg of the cockroach. ఇక ప్రయోగంలో మూడవ దశలో ఏం చేశారంటే బొద్దింక మరొక కాలుని విరిచేశాడు. Then again he told, run. మళ్ళీ దాని చెవులో పరిగెత్తు అని చెప్పాను. Then cockroach ran but with more difficulty. ఈసారి కూడా బొద్దింక పరిగెత్తింది కానీ ఇంకా ఎక్కువ కష్టపడింది. So like that one by one he broke all the legs of the cockroach. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటిగా బొద్దింక కాళ్ళన్నీ విరిచేశాడు. And then he spoke in the ear, run. ఆ తర్వాత చెవులో పరిగెత్తు అని చెప్పి అన్నాడు. The cockroach did not move. అప్పుడు ఆ బొద్దింక కదలలేదు అసలు. And then the scientist finally concluded that when all the legs of the cockroach are broken, he becomes deaf. అయితే అతడు అంతిమంగా ఏమని రిపోర్ట్ రాసుకున్నాడంటే, నివేదిక రాశాడంటే, ఆ నివేదికలో ఎప్పుడైతే బొద్దింక కాళ్ళన్నీ విరిచేస్తామో అప్పుడు అది చెవిటిదైపోతుందని చెప్పి రాసుకున్నాడు నివేదిక. So like that, logic does not conclude anything. It just gives us one of the many probabilities. కాబట్టి తర్కం అనేది ఎప్పుడు కూడా సత్యాన్ని నిర్ధారించలేదు, ఒక అవకాశం గురించి మనకు చెబుతుంది అంతే. Now scientists say, yes, there is a probability theory. By probability also you can understand what is truth. కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారంటే ఒక అవకాశ సిద్ధాంతం అనేది కూడా ఉంది, అవకాశాన్ని బట్టి మనం చెప్పొచ్చు సత్యం ఏమిటనే దాని గురించి. Like there is this dice. ఎలాగంటే పాచికలు. So we have 6 faces. ఆ పాచికకి మనం చూస్తే 6 ముఖాలు ఉంటాయి. On one side there is 1, another side there is 2, 3, 4, 5, 6. ఒక్కొక్క ముఖంపై ఒక్కొక్క అంకె ఉంటుంది మనకి. So there is a science, but there is a mathematics. We can anytime we toss the dice, what is the probability of getting 1? So there is a mathematics. What is the probability? మరి దానికి కూడా కొంత గణితం ఉంది, సైన్స్ అనేది ఉంది. ఏమిటంటే ఆ పాచిక వేసినప్పుడల్లా ఒకటి పడుతుందని, ఒకటి పడడానికి ఎంత అవకాశం ఉంది, 2 పడడానికి ఎంత అవకాశం ఉంది, 3 పడడానికి ఎంత అవకాశం ఉంది లెక్క పెడతారు వాళ్ళు. 1 out of 6, 1/6 is the possibility. అంటే 1/6 అంటే 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి 6 ఏదో ఒకటి పడుతుంది అనేది లెక్క. But if suppose you have a very special dice which you don't know how many facets are there. కానీ ఒక ప్రత్యేకమైన పాచిక ఉందనుకోండి, దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయో మీకు తెలియకపోతే, and you don't know what is there on the each facet, మరి ఒక్కొక్క ముఖంపై ఏ అంకె ఉందో మీకు తెలియకపోతే, and moreover as you toss again and again the faces increases. మరి మీరు పైకి వేస్తూ ఉంటే ఇంకా ముఖాలు పెరిగిపోతూ ఉన్నాయనుకోండి దానికి, then how you will know the probability? మరి అప్పుడు ఏ అంకె వస్తుందనే అవకాశాన్ని మీరు ఎలా చెప్తారు? So this material world is like that. You don't know this. It's such a huge, so much beyond our perception. It is not like by our probability we can understand. మరి భౌతిక ప్రపంచం కూడా ఈ పాచిక లాంటిదే. కాబట్టి దీన్ని ఎప్పుడు మీరు ఎలా నిర్ధారణ చేయాలి, ఏది ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలని మీరు చెప్పలేరు. ఇది ఎప్పుడు కూడా మనకు అర్థం కాదనమాట. And there is a very interesting thing. మరింత ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. These mathematical proofs are very complicated. ఈ గణితపరమైనటువంటి ఈ ప్రమాణాలు ఏవైతే ఉంటాయో చాలా చాలా సంక్లిష్టంగా ఉంటాయి. Many times this will go in like 100 pages, 200 pages of just formulas, mathematical proof. It is such complicated thing. ఒక్కోసారి 100 పేజీలు 200 పేజీలు కొద్దీ ఈ ఫార్ములా సూత్రాలు వేసుకుంటూ పోతారనమాట. ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడం. So scientists say, yes, there are black holes. Why? Can you show us? No. Then how do you know? Well, this is our proof. Mathematical proof. This is that. కాబట్టి సైంటిస్టులు అంటారు నల్లని రంధ్రాలు ఉన్నాయి ఆకాశంలో ఎక్కడో,
మరి ఎలా చెప్పగలరు, మాకు కనిపించడం లేదు, ఎలా నిరూపిస్తారంటే ఇదిగో ఈ పుస్తకమే నిరూపణ, ఎందుకంటే గణితపరంగా దాన్ని నిరూపించవచ్చు అని చెప్పి అంటారు. Can we understand that what is written in those 100 pages? మరి ఆ 100 పుటల్లో ఏముందో మీరు ఏమైనా అర్థం చేసుకోగలరా? Only those scientists can understand, if at all they understand. But ఒకవేళ అర్థమైతే ఆ సైంటిస్ట్ ఒక్కడికే అది అర్థం అవ్వాలి. So for all of us, what is the way to really know that what these scientists are saying is correct or not? మరి మనలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ఈ సైంటిస్ట్ మాట్లాడే మాటలు నిజమని తెలుసుకోవడానికి ఏమిటి విధానం చెప్పండి? We cannot see that proof, means we cannot understand that proof, correct? మనకి అందులో ఉన్నటువంటి ప్రమాణం ఏమిటో, సాక్ష్యం ఏమిటో మనకైతే అర్థం కాదు కదా. So what these scientists are asking us to do is, you believe it because we say it is true. కాబట్టి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే, మేము చెప్పేది వినండి, ఎందుకంటే మేము చెప్తున్నాం కాబట్టి నిజం అవుతుంది అనుకోండి. So when scriptures, when our acharyas say, oh, acharyas have seen God, therefore we should accept that there is God. మరి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది? భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆచార్యులు చూశారు, ఆచార్యులు చూసి మనకి చెప్తున్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడని మనం భగవంతుడిని అంగీకరించాలి అని చెప్పి అంటున్నాయి శాస్త్రాలు. Then the scientists started telling, hey, this is superstition. కానీ సైంటిస్టులే ఉంటారు, ఇదంతా కూడా మూఢనమ్మకం అని చెప్పి అంటారు. Hey, you are believing something which you cannot see just because he has seen. No, if it is true, you should be able to see it. మీరు ఎలా అది సత్యం అని నమ్ముతారు? మీరు కనిపించట్లేదు కదా, ఆయన ఎవడో చెప్పాడు చూశానని చెప్పి, ఆయన చెప్పారు కదా చూశానని చెప్పి మీరు ఎలా నమ్ముతారు దాన్ని అని చెప్పండి. And now they are asking us to believe. Why you should believe? Because we are saying so. కానీ వాళ్ళు ఏమంటారు? మేము చెప్పేదంతా నమ్మమంటారు, ఎందుకంటే ఎందుకు నమ్మాలి అంటే మేము చెప్తున్నాం కాబట్టి. So in this way, the today's science is not anything but myth, according to the scientific definition of myth. మరి ఆ విధంగా చూస్తే ఈనాడు సైంటిస్టులు చెప్పేటువంటి సైన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మిథ్య. ఎందుకంటే ఏ విధంగా అది మిథ్య అంటే, సైంటిస్టులు మిథ్య అనే దానికి ఇచ్చే నిర్వచనం ఏదైతే ఉందో ఆ నిర్వచనం ప్రకారమే సైన్స్ అంతా కూడా మిథ్య అని చెప్పాలి. According to that, whatever you are not able to see, it's a myth for you. So for us, for all of us, all the science is nothing but a myth. కాబట్టి వాళ్ళ ప్రకారం ఏమిటి? మన కంటికి కనిపించినంతా కూడా మిథ్య. మరి సైన్స్ చెప్పేది ఇది కూడా మాకు కనిపించట్లేదు కాబట్టి సైంటిస్టులు చెప్పేదంతా కూడా మిథ్యే. So in this way, these are some of the arguments that we understand that this whole science which we people have so much faith is actually have a very limited scope. కాబట్టి ఈ విధంగా ఈ వాదనలన్నింటి బట్టి కూడా చూస్తే మనకి ఇప్పుడు ఏదైతే సైన్స్ అని చెప్తున్నారో అదంతా కూడా ఒక మిథ్య అన్నమాట. ఎందుకంటే దానికి అసలు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సైన్స్ అనేది దానికి ఉన్న అవకాశం చాలా చాలా సూక్ష్మమైనటువంటిది. Therefore in Mahabharata it is said, __ ye bhava natam satarkena yojayet. Whatever is beyond our sense perception cannot be understood simply by tarka, simply by logic. అందుకే మహాభారతంలో ఏం చెప్పబడిందంటే, మన ఇంద్రియాతీతమైనటువంటి ఇంద్రియగ్రాహ్యం కానిటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేవలం తర్కం ద్వారా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. Okay, scientific proof we understood. Science is imperfect. It cannot be accepted as a proof. But then how do we understand that these Vedas are proof? సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి సైన్స్ అనేది అది సాక్ష్యం కాదు, సైన్స్ అనేది ఎప్పుడు కూడా సత్యం గురించి చెప్పలేదు, మనకు అర్థమవుతుంది. మరి ఈ వేదాల్లో చెప్పబడినటువంటిది సత్యం అని దాన్ని ఎలా తీసుకోవాలి మేము? Today this methodology is not understood by people, so they have relegated to this our whole scriptures as mythology. ఈ రోజుల్లో ఉన్నటువంటి జనానికి అసలు ఈ విధానాలు ఏవి కూడా అర్థం కావన్నమాట. అందుకే వాళ్ళు ఏమంటారంటే మన శాస్త్రాలు ఇవన్నీ కూడా మిథ్య అని చెప్పి అంటారు, ఎందుకంటే అర్థం కాదు. Actually it is not that they could not understand, but they never tried to understand. From the very beginning they labeled it as mythology because they had agenda behind it. అంటే వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరని కాదు, కానీ ప్రారంభం నుండి కూడా వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకోవడం లేదు కాబట్టి వీటిని మిథ్య అని కొట్టిపడేస్తారు, ఎందుకంటే దాని వెనుక ఏదో ఒక పన్నాగం ఉందన్నమాట. The very early Westerners who came to India and who studied scriptures, they had a very specific agenda of Christianity, of converting people into Christians. భారతదేశానికి అత్యంత ప్రారంభ కాలంలో వచ్చినటువంటి పాశ్చాత్యులందరూ కూడా వాళ్ళు ఒక విధానంతో వచ్చారు, ఏమిటంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం కోసం. కాబట్టి ఆ దృష్టితోనే వాళ్ళు ఈ శాస్త్రాలన్నింటినీ కూడా చదివేవారు. They were not having a genuine desire to actually understand what is there in the Vedas. They had an agenda that we have to somehow prove that this is all bogus and you should come to Christianity.
కాబట్టి వేదాల్లో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలని నిజాయితీతో కూడినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి? మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి జనం అందరినీ కూడా క్రైస్తవులుగా మార్చాలి, అందరినీ క్రైస్తవంలోకి తీసుకురావాలి, అంతే. సో the proof of the Vedas, the methodology is that testimony of an authority is the proof. మరి వేదాల్లో చెప్పబడినటువంటి విధానం ఏమిటంటే ప్రామాణికుల యొక్క సాక్ష్యం ఏదైతుందో అదే మనకి ప్రమాణం. For example, for a child, for all of us, what is the proof of who is our mother? ఇప్పుడు సరే, మన అందరికీ కూడా ఒక పిల్లవాడికి అనుకుందాం, తన తల్లి ఎవరు అనే దానికి నిరూపణ ఏమిటి? మదర్స్ టెస్టిమనీ ఇస్ ది ప్రూఫ్. తల్లి యొక్క సాక్ష్యం ఏదైతుందో అదే ప్రమాణం. బికాస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ మదర్ ఇస్ వన్ హూ గివ్స్ బర్త్. ఎందుకంటే తల్లి అంటేనే జన్మనిచ్చేది అని. సో వన్ హూ గివ్స్ అస్ బర్త్, her testimony is the proof. There is no other, it is not dependent on any other proof. ఎవరైతే మనకు జన్మనిస్తారో అదొక్కటే ఏకైక సాక్ష్యం ఆవిడ తల్లి అని చెప్పి, దీనికి వేరే వేరే ఏ సాక్ష్యాలు లేవు. And this is how we all of us accept who is our father and mother. మరి ఈ విధంగానే మనం మన తల్లిని తండ్రిని ఎవరనేది మనం అంగీకరిస్తున్నాం. For this building, this cement, how much ratio of cement and sand is used, the person who made it, the engineer who designed it, his testimony is the proof. ఇప్పుడు ఈ భవనం ఉందనుకోండి, భవనాన్ని నిర్మించినటువంటి ఎవరైతే కట్టినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడు ఏ మోతాదులో సిమెంట్ వాడాడు, ఏ మోతాదులో ఇసుక వాడాడు అనేటువంటిది అతడు చెబితేనే అది సాక్ష్యంగా మనం పరిగణిస్తాం. So that engineer will not be accepted as authority for how much different metals are combined in this alloy. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏదైతే మనకి ఆ దీపపు స్తంభం ఉందో అందులో ఏ ఏ ఖనిజాలు ఏ ఏ మోతాదులో కలిపారని కానీ ఈ భవనం నిర్మించిన వాడు చెప్తే దాన్ని మనం సాక్ష్యంగా తీసుకోం. బట్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దిస్ ఈజ్ అథారిటీ ఫర్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్. కానీ ఆ దీపపు స్తంభాన్ని తయారు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆ విషయంలో ప్రామాణికుడిగా పరిగణించబడతాడు. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ వీఆర్ యూజింగ్ దిస్ మెథడ్ ఓన్లీ ఫర్ అవర్ ప్రూఫ్స్. దాదాపుగా ప్రతి సమయంలోనూ ఈ విధానాన్నే మనం స్వీకరిస్తున్నాం ప్రమాణంగా. కరెక్ట్, అవునా? So the Vedic proof lies in that that person who is the creator, his testimony is the proof. కాబట్టి వైదిక ప్రమాణం ఏమిటంటే ఎవరైతే సృష్టికి ఆది అయినటువంటి వాడు, జన్మనిచ్చినటువంటి వాడు ఉన్నాడో అతడు చెప్పిందే ప్రమాణం అవుతుంది. అది మన వేద శాస్త్రాలు చెప్తున్నాయి. And this is called self-evident truth. దీనిని ఏమంటారంటే స్వయం అవగతమయ్యేటువంటి సత్యము అని చెప్పి అంటారు. Self-evident truth means that proof does not depend on any other proof. It is itself sufficient to establish the truth. కాబట్టి స్వయం వ్యక్తమయ్యే సత్యం అంటే ఏమిటంటే అది సత్యం అని చెప్పడానికి వేరే మరొక సత్యంపై మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అదే సత్యం, అంతే. So one may counter argue. అయితే దీనికి ప్రతివాదన రావచ్చు. I don't accept your argument that there is something called self-evident truth means there is some self-evident supreme authority, because I don't see him. I don't see any supreme authority, so I can accept your process that there is something called self-evident truth. అయితే ఎవరైనా ప్రతివాదనకు రావచ్చు. ఏమనంటే మీరు చెప్పే స్వయం వ్యక్తమయ్యే సత్యం అని చెప్పి ఏదైతే అంటున్నారో దాన్ని నేను విశ్వసించను, ఎందుకంటే నాకు అలాంటిది ఏది కనిపించడంలా. మరి అలాంటిది కనిపించినప్పుడు ఆ వ్యక్తిని నేను ప్రమాణంగా స్వీకరించి అతడు చెప్పిన విధానాన్ని నేను ఎందుకు అనుసరిస్తాను, కాబట్టి నేను ఇది ఒప్పుకోనని చెప్పి అంటాడు ఎవడో. Our answer to him is, మరి వాడికి మనం చెప్పే సమాధానం ఏమిటి? Your statement that I cannot accept anything like self-evident truth, some supreme authority, because I don't see him, proves that you accept self-evident authority your own senses. అయితే నువ్వు ఏదైతే అంటున్నావో స్వయం వ్యక్తమైనటువంటి సత్యం అనేటువంటిది నాకు కనిపించడం లేదు కాబట్టి, అలాంటిది ఒక వస్తువుగా నాకు కనిపించడం లేదు కాబట్టి నేను దాన్ని ప్రమాణంగా స్వీకరించనని నువ్వు ఏదైతే చెబుతున్నావో అదే ఒక స్వయం వ్యక్తమైనటువంటి సత్యం. ఎందుకంటే నువ్వు నీ ఇంద్రియాలని ఏం చేస్తున్నావు? ప్రమాణంగా స్వీకరిస్తున్నావు. ఫర్ యూ మై సెన్సెస్ ఆర్ ద సుప్రీం అథారిటీ. నువ్వేమనుకుంటావు? నా ఇంద్రియాలే పరమ ప్రామాణికం అనుకుంటావు. ఓకే,
So you also accept something as a supreme authority. మరి అప్పుడు నువ్వు కూడా ఏదో ఒక దాన్ని పరమ ప్రమాణంగా అంగీకరిస్తున్నావు కదా. So only difference is you accept your senses as supreme authority. ఏకైక భేదం ఏమిటంటే నువ్వు నీ ఇంద్రియాలని పరమ ప్రామాణికంగా స్వీకరిస్తున్నావు. And you think that you are the senses. మరి నువ్వేమనుకుంటున్నావు? నువ్వే ఇంద్రియాలు అనుకుంటున్నావు. That means, in other words, what you are saying is, I don't accept that there is God because I don't see him. I accept myself as God. అయితే నువ్వు చెప్పే మాటని మరొక విధంగా చెప్పాలంటే, నేను భగవంతుడిని చూడటం లేదు కాబట్టి నేను భగవంతుడిని అంగీకరించను అని అన్నావంటే, మరి నిన్ను విశ్వసిస్తున్నావు కాబట్టి నువ్వే భగవంతుడు అని అనుకుంటున్నావు. Therefore, actually there is only two options. We don't have more than that. కాబట్టి మనకి ఉన్నవి రెండే అవకాశాలు, అంతకంటే ఎక్కువ లేవు. Either you accept that there is God as a supreme authority, or you accept yourself, your senses as a supreme authority. That means God. ఉన్నవి రెండే అవకాశాలు. ఏమిటంటే భగవంతుడు అనేటువంటి పరమ ప్రామాణికుడు ఉన్నాడని విశ్వసించడం, లేదనుకో నిన్ను నువ్వే పరమ ప్రామాణికుడిగా స్వీకరిస్తే అప్పుడు నువ్వే భగవంతుడు అని అనుకోవడం. Which is more reasonable? మరి రెండిట్లో ఏది మరి తర్కబద్ధంగా ఉంది చెప్పండి. All of us, we can clearly see that we are controlled and we are in ignorance, and still if we declare that no, I am the supreme authority, my senses are supreme authority, that means you are mad. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు మనం అందరం కూడా మనకు తెలుసు, మనం నియంత్రించబడుతున్నామని తెలుసు, మనం ఎంతో దుఃఖంలో ఉన్నామని తెలుసు. మరి అలాంటప్పుడు కూడా నేనే భగవంతుడిని అని చెప్పి మీరు ఎవరైనా ప్రకటించారనుకోండి, అప్పుడు మీరు పిచ్చివాళ్ళుగా పరిగణించబడతారు. So it is out of these two options, this option that there should be some supreme person who is behind all this creation, who is controlling me. So this is more reasonable, and therefore his testimony is the proof. కాబట్టి ఈ రెండు అంశాల్లో కూడా మనం కొంచెం ఆలోచన పెట్టి చూసినట్లయితే, పరమ ప్రామాణికమైనటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంది అనే దాన్ని అంగీకరించడమే న్యాయబద్ధంగా ఉంటుంది. మరి ఆ పరమ సత్యం ఏదైతే ఉందో అది చెప్పేటువంటి మాటే పరమ ప్రమాణంగా మనం స్వీకరించాలి. There is so much of circumstantial evidence to accept this, that there is God, because everything is so we can see intelligence, we can see a purpose, and so many from the science also, so many examples that it is most reasonable hypothesis at least that there is God. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి, భగవంతుడు ఉన్నాడు అని నిర్ధారించడానికి మనకి ఎన్నో అవకాశాలు, ఎన్నో పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సైన్స్ ద్వారా కూడా మనం చూసినా కూడా ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఉంది, భగవంతుడు ఉన్నాడని మనం అంగీకరించాల్సిందే. Now, beyond that, we should have a way to come to a platform that we can personally perceive that reality. మరి అలాగే ఆ పరమసత్యం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందగలిగినటువంటి ఒక దశ అనేటువంటిది ఉండి తీరాలి. It should not be that yes there is God, but you can never see him, you can never approach him, that's it. అంతేకాదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, కానీ మనం ఎప్పుడు కూడా ఆయన చూడలేం, మనం ఆయన్ని ఎప్పుడు కూడా ఆయన దరి చేరలేం, అలా కాదు. No, but the scriptures give us the way that by following this process you can enter that reality, you can practically experience, perceive. కానీ శాస్త్రాలు మనకు ఒక విధానాన్ని ఇస్తున్నాయి. ఏమిటంటే ఆ పరమసత్యం ఏదైతే ఉందో దాన్ని మీరు చూడొచ్చు, దాన్ని దరి చేరొచ్చు, దాన్ని మీరు అనుభూతి చెందొచ్చు ఈ ప్రక్రియను అనుసరించినట్లయితే. So the process of Vedas is to actually purify your consciousness and senses to the point that which is self-evident actually becomes perceivable to you. కాబట్టి వేదాల యొక్క విధానం ఏమిటంటే మన యొక్క ఇంద్రియాలను, మన యొక్క చైతన్యాన్ని శుద్ధి చేయడం. ఎప్పుడైతే మనం పూర్తిగా శుద్ధి అవుతామో అప్పుడు ఆ పరమసత్యం ఏదైతే ఉందో అది మనకి గోచరం అవుతుందన్నమాట. ఆ స్థాయికి మనల్ని తీసుకువెళ్ళడమే ఈ వేదాల యొక్క, ఈ శాస్త్రాల యొక్క ప్రయోజనం. So self-evident does not mean that everyone will be able to perceive that truth at all times without any condition. కాబట్టి స్వయం వ్యక్తం అయ్యేది అంటే ప్రతి ఒక్కరూ కూడా అన్ని పరిస్థితుల్లో దాన్ని చూడగలరని కాదు అర్థం. A very nice shloka is there in Bhagavatam to this effect. మరి ఈ సందర్భంగా భాగవతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. యర్హి అబ్జనాభా చరణైషనయోరు భక్త్యా చేతో మలాని విధమేద్ గుణకర్మజాని తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్వం సాక్షాద్ యథామలదశో సవిత్రి ప్రకాశ. ద మీనింగ్ ఈజ్, దీని అర్థం ఏమిటంటే, as
the sun is not visible to one who is having some disease in the eyes like cataract. అంటే మనకి చూడండి శుక్లాలు, కళ్ళల్లో శుక్లాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూర్యుడు అంటే సూర్యుని యొక్క వెలుగు కనిపించదు. The sun is a self-evident truth. మరి సూర్యుడు స్వయం వ్యక్తమైనటువంటి సత్యం. Sun does not depend on any other thing to prove itself. సూర్యుడు తనను తాను నిరూపించడానికి వేరే దేని మీద కూడా ఆధారపడడు. When there is night, somebody asks us, can you show me sun? రాత్రిపూట ఎవరైనా అడుగుతారా నాకు సూర్యుని చూపించగలరా అని? We cannot show. మనం చూపించలేం. We have to depend on the mercy of sun. Next day, when the day comes, it will appear, it will show itself. ఎందుకంటే దానికి కూడా మనం సూర్యుడి యొక్క కృప కోసం ఆధారపడాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో పగలవుతుందో అప్పుడు సూర్యుని కృప వల్లే సూర్యుని చూడగలం. And when sun rises on the horizon, then we don't need the torch to show, oh, hey, see, here is the sun. అలాగే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆకాశంలో అప్పుడు మనకి వేరే ఏదో కరదీపికతో చూపించాల్సిన అవసరం లేదు, అదిగో అక్కడ ఉన్నాడు సూర్యుడు అని చెప్పి. But if I am having cataract, even if everybody else is able to see the sun has come and is showing himself, I won't be able to see the sun. నాకు కళ్ళకి జబ్బు ఉందనుకోండి, కళ్ళకు శుక్లాలు ఉన్నాయనుకోండి, అందరూ సూర్యుని చూడగలుగుతారు, కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా నాకు మాత్రం సూర్యుని చూపించలేదు, ఎందుకంటే నాకు ఆ జబ్బు ఉంది కాబట్టి. Correct? So similarly, అలాగే God is there. Those who have purified consciousness, they perceive him every moment. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఎవరి యొక్క చైతన్యం అయితే పరిశుద్ధమైందో వారు ప్రతిక్షణం భగవంతుడిని అనుభూతి చెందగలరు. But because presently we are having contaminated consciousness, therefore we are not able to perceive God. కానీ మనం ప్రస్తుత చైతన్యం పూర్తిగా మలినమైపోయి ఉండడం చేత మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం, అనుభూతి చెందలేకపోతున్నాం. Therefore cheto malani vidhamet, the cheto, the consciousness, malani, the impurities have to be purified, then what the God who is self-evident, we will be able to perceive him. అందుకే మన చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్యంలో ఉన్నటువంటి మలినం అంతా కూడా పరిశుద్ధం కావాలి, అప్పుడు ఆ స్వయం వ్యక్తమయ్యేటువంటి సత్యం మనకు గోచరం అవుతుంది. So Brahma, this is what he is now certifying, this methodology. కాబట్టి బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో ఈ విధానాన్ని ధృవీకరిస్తున్నాడు అనమాట. In the 10th canto, in another prayer, Brahma also says similar thing. భాగవతం 10వ స్కందంలో బ్రహ్మదేవుడు ఇలాంటిదే మరొక విషయం కూడా చెప్తాడు. తచ్చేత్ జలస్థం తవ సజ్జగదవపుః కిం మేన దృష్టం భగవంస్తదైవ కిం వా సుదృష్టిం హృది మే తదైవ కిం వో సపది ఏవ పునర్విదర్శి. He says, how is it that when I tried to search for you, I went all around and I couldn't see you? ఆయన ఏమంటాడంటే ఇది అసలు ఎలా జరిగింది, నేను ఎంతో ప్రయత్నం చేశాను నిన్ను వెతుకుదామని చెప్పి, కానీ నేను చూడలేకపోయాను. And then afterwards I did austerities, tapasya, and then I could see in my heart. కానీ ఆ తర్వాత నేను తపస్సులు చేశాను, వ్రతాలు చేశాను, తర్వాత నా హృదయంలో నేను చూడగలిగాను. And then suddenly you appeared sakshat in front of me. అంతేకాదు వెంటనే నా కళ్ళ ముందు నువ్వు ప్రత్యక్షం అయ్యావు. So that means when Brahma was doing his own efforts, trying to find God by his own powers, he was unable to see. అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తన స్వప్రయత్నం ద్వారా ఎంతో ప్రయాస కోర్చి ప్రయత్నాలు చేస్తున్నాడో అప్పుడు భగవంతుడిని చూడలేకపోయాడు. But when he followed the process indicated by the God, and when he could please the God, then God revealed himself unto Brahma. కానీ ఎప్పుడైతే భగవంతుడు సూచించినటువంటి విధానాన్ని అనుసరించాడో, భగవంతుడిని సంతృప్తిపరచగలిగాడో, అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడిని చూడగలిగాడు. Therefore atah Shri Krishna namadi na bhavet grahyam indriya sevonmukkhai jivadau swayameva sfurtyadha. We cannot perceive God by these impure, imperfect senses. కాబట్టి అందుచేతనే మన యొక్క అపవిత్రమైనటువంటి అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో మనం భగవంతుడిని దర్శించలేము. But when we become purified by performing services as per the direction of acharyas and we are able to win their favor, then God is pleased to reveal himself to us. కానీ ఎప్పుడైతే ఆచార్యులు చూపించినటువంటి మార్గంలో వారి యొక్క మార్గనిర్దేశకత్వాన్ని అనుసరించి మనం భగవంతుడికి సేవ చేస్తామో అప్పుడు మనం పవిత్రమవుతాం, మన చైతన్యం పవిత్రం అవుతుంది, అప్పుడు మనం భగవంతుడిని అనుభూతి చెందగలం. So God's pleasure is required to purify our consciousness, our senses, and with those purified senses we are able to perceive him. కాబట్టి మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క చైతన్యం పవిత్రం కావాలంటే భగవంతుడు సంతృప్తి చెందడం అనేది చాలా అవసరం.
భగవంతుడు సంతృప్తి చెందితేనే మనం పవిత్రం చేసుకోగలం, అప్పుడు భగవంతుడిని కూడా మనం చూడగలం. సో దిస్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ వేదిక్ ఎవిడెన్స్. కాబట్టి వైదిక ప్రమాణం యొక్క విధానం ఇది. సో వీ షుడ్ నాట్ గెట్ బివిల్డర్డ్ బై ద మోడర్న్ సైంటిఫిక్ ప్రొపగండా. కాబట్టి ఆధునిక సైన్స్ ప్రచారం ఏదైతే ఉందో దాని చేత మనం భ్రమితులం కాకూడదు. We are so much tainted by these ideas that many times when we come to temple, we also sometimes Lord see the deity and we pray, when will I be able to see God moving so that I can believe that there is God really. ఎందుకంటే మనం కూడా ఈ సైన్స్ ఆలోచన చేత కలుషితం కాకూడదు అనమాట. ఎందుకంటే ఒక్కోసారి మనం కూడా మందిరానికి వస్తాం, భగవంతుని ప్రార్థిస్తుంటాం, భగవంతుడు ఈ మూర్తి ఎప్పుడైతుందో అది ఎప్పుడైనా కదిలితే అప్పుడు నేను చూడొచ్చు భగవంతుడు ఉన్నాడని, ఆ రోజు ఎప్పుడు వస్తుందని మనం కూడా ప్రార్థిస్తూ ఉండొచ్చు. Or time to time we get doubts. I am reading, we are doing chanting, but sometime mind says, really, do you know, is there really any person like Krishna? ఎందుకంటే ఒక్కోసారి మనసు కూడా చెప్తూ ఉండొచ్చు, నువ్వు జపం చేస్తున్నావు సరే, కానీ అసలు కృష్ణుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని చెప్పి మనసు ప్రశ్నించవచ్చు. At the end, you have not seen him. ఎందుకంటే అంతిమంగా నువ్వైతే ఏం చూడలేదుగా కృష్ణుడు ఉన్నాడని. All these people in Hare Krishna temple have also not seen. ఈ హరే కృష్ణ మందిరంలో ఉన్న వాళ్ళు ఎవరూ చూడలేదు కృష్ణుడిని. So maybe together we have just made it up that is God. ఇదంతా అందరూ కలిసి ఏదో ఒక తయారు చేశారు తప్ప ఏముంది అనుకోవచ్చు. This doubts means we are thinking your eyes are God, supreme authority. మరి సందేహము అంటే అర్థం ఏంటంటే నీ కళ్ళే దేవుడు, నీ కళ్ళే పరమ ప్రమాణం అనుకుంటున్నావు. So then we should think like that. Okay, my mind is telling me, hey, my mind, I am God, my eyes are God, who is this God? That means, have you seen? That means my seeing power is, God is within my seeing power. కాబట్టి దాన్ని బట్టి వెంటనే ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి, ఏంటంటే మనసే భగవంతుడు అయిపోవాలని అనుకుంటుంది అనమాట, లేదా కళ్ళు భగవంతుడు అయిపోవాలనుకుంటాయి. అంటే మన కళ్ళ ద్వారా భగవంతుడు చూడాలనుకోవడం అంటే ఏంటంటే భగవంతుడు నా యొక్క దృశ్య శక్తికి లోబడి ఉన్నాడు అంటే నేను భగవంతుడి కంటే గొప్పవాడిని. I don't think there is God. భగవంతుడు ఉన్నాడని నేనైతే అనుకోవడంలా. That means God is within my logic power. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు మన తర్కశక్తికి లోబడి ఉన్నాడని అనుకోవడం. So this is the meaning of జ్ఞానే ఉద్పస్సే. You first stop being God. You first be what you are, dog. అంటే అందుకే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే నువ్వే భగవంతుడు అని భగవంతుడు అనుకోవడానికి, భగవంతుడు అనుకుంటూ ప్రయత్నించడం ఏదైతే ఉందో అది మానే. నువ్వు కుక్కవని అర్థం చేసుకో, నువ్వు భగవంతుడు కాదు. అంటే నువ్వు గాడ్ కాదు, నువ్వు డాగ్ అని అర్థం చేసుకో. GOD DOG ఇంగ్లీష్. So when we understand we are not God, we are God's dog, then we begin to understand God. కాబట్టి ఎప్పుడైతే మనం GOD గాడ్ కాదు, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి డాగ్ అంటే కుక్క అని అర్థం చేసుకుంటాం, అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. But till we try to become God, we remain dog, really. కానీ మనం ఒకవేళ భగవంతుడు అవడానికి అంటే గాడ్ అవడానికి ప్రయత్నం చేసామనుకోండి, మనం డాగ్గానే మిగిలిపోతాం. బట్ నాట్ గాడ్స్ డాగ్, స్ట్రీట్ డాగ్. కానీ గాడ్ యొక్క డాగ్ కాదు, అంటే భగవంతుడి కుక్క కాదు, వీధి కుక్కగా మిగిలిపోతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే దెన్. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ. ప్రశ్న ఉందా? హరే కృష్ణ.